ఈరోజు ఎగ్జాంపుల్కి వెళ్ళే ముందు ఒకసారి నిన్న ఏం చెప్పుకున్నాం చూద్దామండి. నిన్న యాక్చువల్గా మనం టెక్స్ట్ బాక్స్ కంట్రోల్స్తో ఉన్నటువంటి ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో సేమ్ అంటే ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఓన్లీ టెక్స్ట్ బాక్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఆల్మోస్ట్ ఇక్కడ మనం నోట్ చేయని ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. అవి కామన్ కంట్రోల్స్, అంటే ప్రతి ప్రాపర్టీకి కూడా కామన్గా ఉంటాయి అన్నమాట. సో ఈరోజు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని దానిపైన వర్క్ చేద్దాము. సో దట్ మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక న్యూ క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఫామ్ అనమాట. న్యూ ఫామ్ ఒకటి యాడ్ చేస్తున్నాను. సో సొల్యూషన్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి సేమ్ మనం కన్సోల్లో ఎలా అయితే క్లాస్ యాడ్ చేస్తామో అదే ప్రొసీజర్, బట్ ఇక్కడ క్లాస్ బదులుగా మనం విండోస్ ఫామ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, విండోస్ ఫామ్. ఇక్కడ వచ్చేటప్పటికి మన ఈ ఎగ్జాంపుల్లో టెక్స్ట్ బాక్స్ గురించి, నెక్స్ట్ బటన్ గురించి నేర్చుకుంటాం అనమాట. సో నేను ఏం చేస్తున్నా అంటే టెక్స్ట్ బాక్స్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి పెడుతున్నాను. క్లిక్ యాడ్. సో మీకు ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక డిఫాల్ట్ ఫామ్ ఒకటి క్రియేట్ అవుతుంది. రైట్. సో దీన్ని మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే మీ రిక్వైర్మెంట్ మీద బేస్ చేసుకుని సైజ్ అనేది మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. నేను ఏ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను, నేను తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ, సో ఇనిషియల్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తామంటే వీఆర్ టేకింగ్ enter first number. సో అలాగే enter second number. ఒక 2 టెక్స్ట్ బాక్సెస్ తీసుకుంటారు. ఇదొక టెక్స్ట్ బాక్స్, ఇదొక టెక్స్ట్ బాక్స్. దీంతో పాటు బటన్స్ తీసుకుంటారు. ఇదొక బటన్, ఇదొక బటన్. సో ఇనిషియల్గా మనం చేయవలసింది ఏంటంటే యాడ్ అని చెప్పేసి తీసుకుంటున్నా. అలాగే దీనికి వచ్చేటప్పటికి సబ్ట్రాక్షన్, ఇంకొక 2 బటన్స్ తీసుకుంటున్నాను. ఒకటి వచ్చేటప్పటికి మల్టిప్లై చేయడానికి, రెండోది వచ్చేటప్పటికి డివిజన్ చేయడానికి. దీని రిలేటెడ్గా టెక్స్ట్ కూడా మీరు ఇక్కడ పెడతారు. ఇది వచ్చేటప్పటికి ప్రోడక్ట్ కనుక్కోండి, అంటే మల్టిప్లికేషన్ చేయడం. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి డివిజన్కి, సో డివిజన్ అని చెప్పేసి రాస్తాం. సో ఈ విధంగా మనం డిజైన్ చేద్దాం. ఫస్ట్ గో టు ద విజువల్ స్టూడియో. ఇక్కడ మనకి ఏం కంట్రోల్స్ కావాలనేది మీరు ఒకసారి చూస్తే, ఒక లేబుల్, ఇది వచ్చేటప్పటికి లేబుల్ అండి ఇది. సో లేబుల్తో పాటుగా ఒక టెక్స్ట్ బాక్స్, మరొకటేమో బటన్ తీసుకుంటున్నాను. సో బటన్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో కామన్ కంట్రోల్స్ వెళ్ళి ఒక లేబుల్ ఒకటి తీసుకుంటున్నాను. సో డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫామ్ మీదకి వస్తుంది. బటన్ ఒకటి తీసుకుంటున్నాను, దాంతోపాటు టెక్స్ట్ బాక్స్ ఒకటి తీసుకుంటున్నాను. ఓకే, నౌ వాటిని మనకు కావాల్సినట్టుగా అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మీరు మల్టిపుల్ తీసుకోవచ్చు, లేకపోతే ఉన్నదాన్నే కాపీ చేసుకోవచ్చు. సో కాపీ చేయడానికి ఏంటంటే కంట్రోల్ కీ హోల్డ్ చేసి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేస్తే కాపీ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అలా కూడా చేసేయచ్చు. కంట్రోల్ సి, కంట్రోల్ వి.
దానికన్నా ఈజీ ఏంటంటే కంట్రోల్ సెలెక్ట్ చేసుకుని, అంటే ఏదన్నా ఒక కంట్రోల్ సెలెక్ట్ చేసుకుని తర్వాత కంట్రోల్ కీ హోల్డ్ చేసి దాన్ని డ్రాగ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కాపీస్ వచ్చేస్తాయి. ఓన్లీ కంట్రోల్ ఒకటే. ఓన్లీ కంట్రోల్ ఒకటి. ఓకే. సో ఈ విధంగా మనం డిజైన్ క్రియేట్ చేసాము. నా వీటికి ఇక్కడ ఉన్నట్టుగా మనం టెక్స్ట్ ఇవ్వాల్సి వస్తుంది. వెరాజ్ అయితే ఇప్పుడు కంట్రోల్కి నేమ్స్ ఇవ్వాలండి. నేమ్స్ ఎలా ఇవ్వాలంటే ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లేబుల్స్ ఉన్నాయి కదా, ఈ లేబుల్స్ మనం చూపిస్తున్నాం తప్ప డైనమిక్ ఏమీ చేంజ్ చేయట్లా. సో వీటికి నేమ్స్ కానీ వేరే ఇవ్వాల్సిన అవసరం లేదు, వీటిని డిఫాల్ట్గా వదిలేయచ్చు. అయితే వేరేజ్ ఇక్కడ టెక్స్ట్ బాక్స్కి వచ్చేటప్పటికి మనం ఈ వాల్యూస్ని రీడ్ చేయడం జరుగుతుంది. అంటే యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ని మనం తీసుకుంటామండి. అలా తీసుకోవడం కోసం ఐడెంటిఫై చేయడానికి వాటికి నేమ్స్ ఇవ్వాలి. సో నేను చెప్పుకున్నట్టుగా ప్రీఫిక్స్ వచ్చి టీఎక్స్టీ అవుతుంది, దీనికి కూడా టీఎక్స్టీ. సో ఇంకా తర్వాత ఉన్న పార్ట్ ఏంటి మనకి ఐడెంటిఫికేషన్ కోసం. ఎఫ్ నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ అని, ఎస్ నెమ్ అంటే సెకండ్ నెంబర్ అని చెప్పేసి. సో ఇవేంటంటే ఓన్లీ నేమ్ ఇస్తే సరిపోతుందండి, ఇంకేమేమో అవసరం లేదు. అంటే నేమ్ ప్రాపర్టీ, దీనికేమో టీఎక్స్టీ ఫస్ట్ నెమ్ అని, దీనికి టీఎక్స్టీ సెకండ్ నెమ్ అని ఇస్తాం. తర్వాత బటన్స్కి వచ్చినట్లయితే ఈసారికి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి. ఈ యాడ్ అనే బటన్ క్లిక్ చేస్తే ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ బటన్ క్లిక్ చేస్తే సబ్ట్రాక్షన్ చేయాలి, సేమ్ ఇదే విధంగా. అయితే వీటికి కూడా మనం నేమ్స్ ఇస్తున్నాం అండి. ఒకటేంటి ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి సిఎండి ప్రీఫిక్స్, తర్వాత వచ్చేటప్పటికి దాని యూసేజ్ సబ్ట్రాక్షన్కి. అయితే ఈ టెక్స్ట్ అన్నది ఎందుకు ఇస్తున్నాం అంటే ఇక్కడ మనం ఫిజికల్గా ఒక టెక్స్ట్ చూపించాలి కదా, ఈ టెక్స్ట్ చూపించడం కోసం నేను ఇక్కడ టెక్స్ట్ అనే ప్రాపర్టీ వాడుతున్నాను. సో ఆ టెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్ళి సబ్ట్రాక్షన్ ఇస్తాను. అదేవిధంగా యాడ్ బటన్కి నేమ్ వచ్చి సిఎండి యాడ్ అని, టెక్స్ట్కి వచ్చి ఎడిషన్ అని ఇస్తాను. తర్వాత ప్రొడక్ట్కి సేమ్. సో ఇక్కడ మనకి ఈ పిక్చర్లో ఉన్నట్టుగా మనం విజువల్ స్టూడియోకి వెళ్ళి వాటికి నేమ్స్ ఇద్దామండి. సో లేబుల్కి టెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్ళి దీన్ని చేంజ్ చేద్దాం, ఏమని ఎంటర్ ఫస్ట్ నెంబర్, తర్వాత సెకండ్, ఎంటర్ సెకండ్ నెంబర్. మీరు ప్రాపర్టీస్కి వెళ్ళడానికి సింపుల్ వే ఏంటంటే కంట్రోల్ సెలెక్ట్ చేసుకుని ఫంక్షన్కి F4 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనం ప్రాపర్టీస్కి వెళ్ళిపోతాం అనమాట. అయితే రీసెంట్గా మనం యూజ్ చేసిన ఆ ప్రాపర్టీ హైలైట్ అవుతుంది. సో మనం పదే పదే మౌస్ వాడవలసిన అవసరం ఉండదు. సో దీనికి మనం ఇవ్వాల్సింది టీఎక్స్టీ ఎఫ్ నేమ్, ఇంకా మిగతా ప్రాపర్టీస్ మనకి అవసరం ఉండదు ఇక్కడ. సో నెక్స్ట్ సెకండ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని F4 ట్యాబ్, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ ఎడిట్ చేసే ఫెసిలిటీ వస్తుంది మనకి. టీఎక్స్టీ సెకండ్ నెంబర్ అని ఇస్తున్నాం. నా బటన్స్కి మనం 2 ప్రాపర్టీస్ సెట్ చేయాలి, ఒకటి నేమ్, రెండవది టెక్స్ట్. ఫస్ట్ టెక్స్ట్ ఇచ్చేద్దామండి. సో ప్రాపర్టీస్ ట్యాబ్, దీని పేరు సిఎండి యాడ్. తర్వాత మళ్ళీ సెకండ్ బటన్, దీని పేరు వచ్చేటప్పటికి సిఎండి సబ్ట్రాక్షన్. థర్డ్ బటన్ ప్రాపర్టీస్ ట్యాబ్ సిఎండి, ఇది ప్రొడక్ట్. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ప్రాపర్టీస్ సిఎండి డివిజన్. నా వీటికి ఫిజికల్ మల్టిప్లికేషన్ అని రాసుకోండి, అంటే ఏం లేదు, మన ఈజీగా ఉండడం కోసం ప్రొడక్ట్ అని పెట్టాను. మల్టిప్లై అని పెట్టుకోండి దాని. సో మనం ఏ నేమ్ ఇవ్వాలి, దానికి టెక్స్ట్ ఏమి ఇవ్వాలి అన్నది మనకంతా డాక్యుమెంట్ రూపంలో ఇస్తారండి. సో అదే ఇవ్వాలి, మన ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి కుదరదు. దానికి రీజన్ ఏంటి అంటే మీకు నేను చెప్పుకున్నాం కదా యూనివర్సల్ ఫార్మాట్ కోసం. అయితే మనం ఏ కంట్రోల్ తీసుకోవాలి, కంట్రోల్కి నేమ్ ఏమి ఇవ్వాలి, ప్రాపర్టీస్ ఏమేమి సెట్ చేయాలి అంతా మనకి చెప్తారు మన పైన ఉన్నటువంటి వాళ్ళు. టీమ్ లీడ్ అవ్వచ్చు లేదా ప్రాజెక్ట్ లీడ్ అవ్వచ్చు.
సో వాళ్ళు ఏది చెప్తే అది ఇవ్వడమేనండి. వాళ్ళు ఏ అంటే ఏ, బి అంటే బి. మన ఓన్ డెసిషన్స్ ఏమి ఉండవు. సో దీనికి ఎడిషన్, మీరు అన్నట్టు ఎడిషన్ అని ఇస్తున్నాను. దీనికి వచ్చేటప్పటికి సబ్ట్రాక్షన్, దీనికి వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్, మల్టిప్లై అని ఇస్తున్నాను. నెక్స్ట్ దీనికి వచ్చేటప్పటికి డివిజన్. రైట్, ఇప్పుడు డిజైన్ కంప్లీట్ అయిపోయిందండి మనకి. ఒకసారి రన్ చేద్దాం. అయితే రన్ చేసినప్పుడు మీకు ఈ ఫామ్ ఎగ్జిక్యూట్ కాకుండా మనం నిన్న చూసినటువంటి ఫామ్, అంటే నిన్న ఏదైతే డిజైన్ చేసామో ఆ ఫామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ మెథడ్ దానికి పాయింట్ అయి ఉంటుంది అనమాట. సో దానికోసం మనం ఏం చేయాలి, కన్సోల్ ఎలా అయితే స్టార్ట్అప్ చేంజ్ చేసుకున్నామో ఇక్కడ కూడా మనకి ఆ ఫెసిలిటీ ఉంటుంది. వేరేజ్ ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్ళాము, program.cs అనే ఫైల్ ఉంటుంది. దీంట్లో థర్డ్ లైన్ చూడండి, application.run అని ఉంది కదా. ఇక్కడ form1 అని ఉంటే ఏ ఫామ్ నేమ్ ఇస్తే ఆ ఫామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఇవ్వాల్సింది ఏంటండి, టెక్స్ట్ బాక్స్ ఎగ్జాంపుల్. ఇది మనం క్రియేట్ చేసినటువంటి క్లాస్. ఇప్పుడు రన్ చేస్తే వి విల్ గెట్ రీసెంట్గా ఏదైతే మనం క్రియేట్ చేసామో అది వస్తుంది. చూడండి ఇక్కడ బై డిఫాల్ట్గా ఈ డివిజన్ అన్నది హైలైట్ అవుతుంది, అబ్జర్వ్ చేశారా? అంటే ఫోకస్ దానిపైన ఉందన్నమాట. ఎందుకని డిఫాల్ట్ గా దాని మీద ఫోకస్? అంటే రీసెంట్గా లాస్ట్ క్రియేట్ చేసింది అదే కంట్రోల్ కాబట్టి. ఓకే. ఇప్పుడు ఈ ఫోకస్ మారడానికి మనం నిన్న చెప్పుకున్న ప్రాపర్టీస్లో ట్యాబ్ ఇండెక్స్ అని ఉంటుంది. ఓకే, అది కామన్గా ప్రతి కంట్రోల్కి ఉంటుంది, ఇక్కడ నోట్ చేయలేదు మనం. సో ఆ ట్యాబ్ ఇండెక్స్కి వెళ్ళి ఒక ఆర్డర్లో మనం దాన్ని సెట్ చేయాలి. ఇప్పుడు మీరు నేను డిఫాల్ట్గా ఉన్నది రన్ చేస్తున్నాను, ప్రెస్ ట్యాబ్, ట్యాబ్ కీ ఉంటుంది కదా కీబోర్డ్ పైన, అది ప్రెస్ చేస్తున్నాను. డివిజన్ తర్వాత దేనికి వచ్చిందండి, మల్టిప్లైకి, తర్వాత సబ్ట్రాక్షన్, తర్వాత ఎడిషన్, తర్వాత టెక్స్ట్ బాక్స్ 1కి వెళ్ళింది, 2కి వచ్చింది. సో ఇలా తిరుగుతూ ఉంటుంది. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చి ఈ కంట్రోల్లో ఉండాలి, తర్వాత దీనికి, తర్వాత దీనికి, ఇలా నేను ట్యాబ్ ఇండెక్స్ని సెట్ చేస్తాను అనమాట. ఓకేనా? నా దీనికోసం ఏం చేస్తానంటే ప్రాపర్టీస్కి వెళ్ళి ప్రాపర్టీస్లో ట్యాబ్ ఇండెక్స్ అని ఉంటుంది. ఏదైతే మీకు ఇనిషియల్గా కావాలనుకుంటున్నారో దానికి 0 ఇవ్వండి. ఓకే, దీని తర్వాత దానికి 1 ఆర్డర్ ఇస్తాం అనమాట. తర్వాత నాకు దేనికి రావాలి, ఎడిషన్కి రావాలి. సో దీనికి 2 ఇస్తాను. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ 3, నెక్స్ట్ మల్టిప్లై 4, నెక్స్ట్ ఫైనల్గా డివిజన్, దీనికి 5 ఇవ్వండి. రైట్, మీరు ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనం ఏదైతే ఆర్డర్లో ఇచ్చామో ఆ ఆర్డర్లో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఫోకస్ ఎందులో ఉంది, ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లో ఉంది. మీరు ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేస్తే సెకండ్ టెక్స్ట్ బాక్స్కి వస్తుంది. దీని తర్వాత ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లై, డివిజన్, మళ్ళా 0కి వెళ్ళిపోతుంది. సో ఈ సైకిల్ ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, నౌ ఇక్కడ యాక్చువల్గా మనకు వేరే ప్రాపర్టీ ఉంది. నేను ఏదండి తప్పు చేసాం, క్యూసీ వాళ్ళు ఉంటుంది. ఒకవేళ ఈ ఫామ్ తప్పు చేసాం, ఒకటి బదులు కొంచెం 3, గట్టిగా 4, 5 అనేవి. కొంచెం గట్టిగా మాట్లాడరు. ఒకటి బదులు 3, 5, 6 వాళ్ళు ఉంటారు, క్యూసీ వాళ్ళు ఉంటారా క్వాలిటీ చెక్ చేసేవాళ్ళు? ఓకే, మీరు స్టార్టింగ్ 0తో స్టార్ట్ చేయాలని ఏం లేదు, మీరు 1, 2, 3 అలా కూడా ఇచ్చుకోవచ్చు. బట్ 0 ఉందనుకోండి, మీరు దేనికైనా కంట్రోల్ 0 ఇస్తే ఫోకస్ దాని మీదకి వెళ్తుంది అనమాట. ఏంటంటే ఇది మనంతా చేస్తే మనకి కరెక్ట్ గానే ఉంది. ఒకవేళ చెక్ చేసే వాళ్ళు ఉంటారు కదా క్వాలిటీ కంట్రోల్, ఓకే, వాళ్ళు చెక్ చేసేటప్పుడు ఒకవేళ తప్పులు చెప్తారు, లేకపోతే వాళ్ళు కూడా అట్లాగా?
అది కూడా ఏంటంటే ఒక బగ్ కింద ఉంటుంది, అంటే వాలిడేషన్ కిందే మళ్ళీ వాళ్ళు వెనక్కి పంపిస్తారు. ట్యాబ్ ఇండెక్స్ సరిగ్గా పని చేయకపోయినా అదొక చిన్న ఎర్రర్ లాగా వాళ్ళు నోట్ ఇచ్చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తారు. అంటే మనం చేసిన ప్రతి కంపల్సరీ చెక్ చేస్తారు కదా, కంపల్సరీ మన పైన డిపార్ట్మెంట్ చేస్తారు. నౌ సో రన్ చేసాం, ట్యాబ్ ఇండెక్స్ దీనికి సెట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఫంక్షనాలిటీకి వెళ్ళాలి. సో ఫంక్షనాలిటీకి వెళ్ళాలంటే బేసికల్గా మనం దేనికి కోడ్ రాయాలి, ఎడిషన్ అనే బటన్కి కోడ్. సో ఎడిషన్ క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, ఈ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసిన వాల్యూస్ని తీసుకుని దాన్ని ఎడిషన్ చేసి చూపించాలి. సో సేమ్ మన కన్సోల్లో ఏవైతే 4 స్టెప్స్ చెప్పుకున్నామో అదే 4 స్టెప్స్ ఇక్కడ ఫాలో అవ్వచ్చు. సో దీనికి ఇనిషియల్గా ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఎడిషన్ బటన్ సెలెక్ట్ చేసుకుని దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. సో ఈవెంట్స్ చూడండి, ఇది కంట్రోల్ నేమ్, ఇది డిఫాల్ట్ ఈవెంట్ నేమ్. రైట్, ఇప్పుడు మనం ఇనిషియల్గా మన కన్సోల్ క్లాస్ చెప్పుకున్నప్పుడు 4 స్టెప్స్ చెప్పుకున్నామండి. ఫస్ట్ వచ్చేటప్పటికి వేరియబుల్ డిక్లరేషన్ అని చెప్పుకున్నాం. స్టెప్స్ గుర్తున్నాయా? డిక్లేర్ వేరియబుల్స్, రెండోది ఇనిషియలైజ్, మూడోది ఫంక్షనాలిటీ, నాలుగోది అవుట్పుట్ ఆర్ రిపోర్ట్. గుర్తుకొస్తున్నాయండి? రైట్, నా ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి డిక్లేర్, అంటే వీ నీడ్ టు డిక్లేర్ 2 వేరియబుల్స్. ఎందుకంటే ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం వ్యాలిడేట్ చేయడానికి, వాల్యూస్ని స్టోర్ చేయడానికి 2 వేరియబుల్స్ అవసరం. అయితే యూజర్ ఇంటిజర్ మాత్రమే ఎంటర్ చేస్తాడా లేకపోతే డబుల్ ఎంటర్ చేస్తాడా అనేది వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. ఓకే, సో నేను ఇనిషియల్గా ఇక్కడ ఏం చేస్తాను అంటే డబుల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే హీ కెన్ ఎంటర్ పాయింట్స్ ఆల్సో నెంబర్లో. సో డబుల్ ఏ కామా బి అని చెప్పేసి తీసుకుంటున్నాం, అంటే డిక్లరేషన్ ఈజ్ కంప్లీటెడ్. నౌ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇనిట్, అంటే ఇనిషియలైజేషన్. సో మనం కన్సోల్లో అయితే ఏం చేస్తామండి, యూజర్కి ఒక మెసేజ్ చూపించి యూజర్ ఎంటర్ చేసిన దాన్ని రీడ్ చేస్తాం. బట్ ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక ఫామ్ ఉంది యూజర్ వాల్యూస్ ఎంటర్ చేయడానికి. యూజర్ ఏం చేస్తాడు, ఆ కంట్రోల్స్లో వాల్యూస్ని ఎంటర్ చేస్తాడు. సో దాన్ని మనం రీడ్ చేసి ఈ ఏలోను బిలోను స్టోర్ చేయవలసి వస్తుంది. సో అలా చేయడానికి సేమ్ ఏ ఈక్వల్ టు, ఇక్కడ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, బేసికల్గా కన్సోల్లో అయితే మనం ఎలా రాసామండి, కన్వర్ట్ డాట్ టు డబుల్. ఎందుకు అంటే టెక్స్ట్ ప్రాపర్టీ రిటర్న్స్ స్ట్రింగ్ ఆల్వేస్, అక్కడ రీడ్ లైన్ మనకి స్ట్రింగ్ ఇస్తుంది. సో సేమ్ వైజ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాము, కన్సోల్లో అయితే మనం కన్సోల్ డాట్ రీడ్ లైన్ అని వాడాము. బట్ ఇక్కడ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందండి, మనకి కంట్రోల్ నుంచి వస్తుంది. ఆ కంట్రోల్ ఏది, టీఎక్స్టీ ఫస్ట్ నేమ్, యాక్చువల్గా ఫస్ట్ నమ్ అని ఇవ్వాలి మనం బై మిస్టేక్ నేమ్ అని ఇచ్చినట్టున్నాను. సో ఫస్ట్ నేమ్, రైట్, లేదు అంటే చేంజ్ చేసేద్దాం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ప్రాపర్టీస్కి వెళ్ళి దిస్ వన్ ఈజ్ ఫస్ట్ నమ్. ఓకే, నా ఫస్ట్ నెంబర్ డాట్ ఏ ప్రాపర్టీ ఏంటి, టెక్స్ట్ ప్రాపర్టీ. సో చూడండి టెక్స్ట్ ప్రాపర్టీ మనకి ఏమి ఇస్తుంది, ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చి స్ట్రింగ్ ఇస్తుంది. కాబట్టి we need to కంపల్సరీ కన్వర్ట్, రైట్. సో ఇదే విధంగా బి వాల్యూ కన్వర్ట్ డాట్ టు డబుల్ టీఎక్స్టీ సెకండ్ నెంబర్ డాట్ టెక్స్ట్, రైట్. నౌ ఇనిషియలైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నౌ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఫంక్షనాలిటీ. ఫంక్షనాలిటీ అంటే ఏం చేయాలి మనం, ఇది ఎడిషన్ బటన్ కాబట్టి ఇక్కడ యాడ్ చేయాలి మనం. కాబట్టి ఐ నీడ్ ఏ థర్డ్ వేరియబుల్ సి, రైట్. నౌ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే
అంటే మన ఈ ఎగ్జాంపుల్లో ఫంక్షనాలిటీ చిన్నగా ఉంది, కంప్లీట్ చేసేసాం. ఇంకా ఫైనల్గా ఏం చేయాలండి, వి నీడ్ టు షో ద అవుట్పుట్. అవుట్పుట్ చూపించడం కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అంటే 2 థింగ్స్, మీరు అవుట్పుట్ 2 విధాలుగా చూపించవచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా కంట్రోల్ ఏదైనా తీసుకోవచ్చు, ఇట్స్ మేబీ లేబుల్ ఆర్ టెక్స్ట్ బాక్స్. ఓకే, దాంట్లో చూపించవచ్చు. లేదు అంటే మనం ఇక్కడ రాస్తున్నట్టుగా మెసేజ్ బాక్స్ డాట్ షో ఎడిషన్ ఈస్ సేమ్ సింటాక్స్. ఎక్కడి నుంచి వస్తుంది మనకి, సి నుంచి వస్తుంది, రైట్? సో ఒకసారి రన్ చేద్దాం. Now enter the values 45 then 25. Addition is 70. ఓకే కదా? సో అంటే ఇలా మెసేజ్ బాక్స్లో చూపించవచ్చు. యాజ్ వెల్ యాజ్ డిజైన్లో ఒక వేరే కంట్రోల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇట్స్ మేబీ లేబుల్, లేదు అంటే ఒక టెక్స్ట్ బాక్స్ అవ్వచ్చు. మనకి క్లయింట్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. అయితే దీన్ని డైనమిక్గా చూపించాలి కాబట్టి లేబుల్కి మనం నేమ్ ఇవ్వాలండి, రైట్? టెక్స్ట్, ఫిజికల్ టెక్స్ట్ తీసేస్తున్నాను, లేబుల్కి నేమ్ ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నాను, డిస్ప్లే అని ఇస్తున్నాను. ఎల్బిఎల్ ఫర్ లేబుల్. డిస్ప్లే అంటే వీఆర్ గోయింగ్ టు డిస్ప్లే సంథింగ్, లేదా ఎల్బిఎల్ అవుట్పుట్ అని రిక్వైర్మెంట్ని బట్టి పెట్టుకుంటాం. సో మెసేజ్ బాక్స్లో చూపించే బదులుగా నేను ఏం చేస్తున్నానంటే సేమ్ మెసేజ్ని, కంట్రోల్ పేరు ఏంటండి, ఎల్బిఎల్ డిస్ప్లే. ప్రాపర్టీ ఏది అంటే టెక్స్ట్. టెక్స్ట్ ప్రాపర్టీ రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి రెండింటికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం చేస్తా అంటే నేను ఎడిషన్ ఈజ్ గెటింగ్ ఫ్రమ్ సి. నౌ రన్ చేయండి. సో 45 55 ఎడిషన్ ఈజ్ 100. పైన కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇలా మీరు ఫామ్ పైన ఏదైనా కంట్రోల్ తీసుకుని అందులో చూపించవచ్చు, లేదా మనం ఇంతకు ముందు చూపించినట్టుగా ఒక మెసేజ్ బాక్స్ తీసుకుని అందులోనూ చూపించవచ్చు. మెసేజ్ బాక్స్ రైట్, మీ ఇష్టం, మీకు ఏది అంటే రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఓకే అండి, 2 కావాలన్నా 2 ఉంచవచ్చు, ప్రాబ్లం ఏముండదండి. మీ ఇష్టం. మెసేజ్ బాక్స్ వచ్చింది, ఎడిషన్ ఈజ్ 70, అది కూడా వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మిగతా బటన్స్ కూడా మనం ఫంక్షనాలిటీ రాసేద్దాం. సబ్ట్రాక్షన్, సేమ్ కోడ్, కానీ ఇక్కడ ఆపరేషన్ ఏమవుతుంది, సి ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇది వచ్చేటప్పటికి సబ్ట్రాక్షన్. లేబుల్ తీసేద్దాం మనం. ఓకే, నౌ రన్. ఎడిషన్ ఓకే, దెన్ సబ్ట్రాక్షన్ ఈజ్ 20. సో ఇంకా మిగతా వాటికి కూడా రాసేద్దామండి. డిజైన్కి వెళ్దాం, బటన్ డబుల్ క్లిక్ చేయడం, కోడ్ ఆల్రెడీ మనం కాపీ చేసాం, దాన్ని పేస్ట్ చేస్తున్నాను. లేబుల్ కూడా ఉంచేద్దాం, పోయినా ఉందండి. సో దిస్ వన్ ఈజ్ సబ్ట్రాక్షన్ and this one is multiplication. Come to the design, this one is the division. This is now division. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ దీన్ని ప్రొడక్ట్ కాబట్టి స్టార్ పెడుతున్నా, డివిజన్ కాబట్టి బై పెడుతున్నా, డివైడెడ్ బై. సో దెన్ రన్. 45 25 ఎడిషన్ 70, సబ్ట్రాక్షన్ 20,
మల్టిప్లికేషన్ 1125, డివిజన్ 1.8. ఓకే, ఈ విధంగా మనం చిన్న ఎగ్జాంపుల్ని కంప్లీట్ చేయొచ్చు. అయితే ఇక్కడితోటి ఎగ్జాంపుల్ అయిపోలేదు, దీనికి మనం ఒకటి పెర్ఫార్మెన్స్ యాడ్ చేయొచ్చు, రెండవది వ్యాలిడేషన్స్ కూడా యాడ్ చేయాలి. పెర్ఫార్మెన్స్ వాలిడేషన్. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ మన ఇనిషియల్గా ఈ పెర్ఫార్మెన్స్ అన్నది ఎలా అనేది చూద్దాం మనం. సో పెర్ఫార్మెన్స్ యాజ్ వెల్ యాజ్ కోడ్ ఆప్టిమైజేషన్ అంటే సింపుల్గా కోడ్ రాయడం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ స్టెప్స్ మీరు రెగ్యులర్గా రాస్తున్నారు ప్రతి దాంట్లో కూడా. అలాగే వేరియబుల్స్ డిక్లరేషన్ కూడా ప్రతి మెథడ్లో కూడా రాస్తున్నారు. అయితే మీరు ఈ వేరియబుల్స్ని గ్లోబల్గా డిక్లేర్ చేస్తారు, అంటే విత్ ఇన్ ద క్లాస్లో డిక్లేర్ చేస్తారు. విత్ ఇన్ ద క్లాస్ వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు కదండి. సో మళ్ళీ మళ్ళీ వీటిని మీరు డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. ఇక రెండవది, దీని అర్థం ఏంటి? ఇలా పైన డబ్బులు చేసి నేను క్లాస్లో డిక్లేర్ చేశానండి, మీరు ఏ మెథడ్లో అయినా వాటిని వాడుకోవచ్చు. అవును, క్లాస్ తీసి పైన పెట్టారు. అవును, క్లాస్ లోపల నేను వేరియబుల్స్ డిక్లేర్ చేస్తానండి. సపోజ్ ఇది లేదనుకోండి, క్లాస్ లోపల మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. క్లాస్ మళ్ళా మీరు డిక్లేర్ చేయవలసిన అవసరం ఉండదు. విత్ ఇన్ ద క్లాస్ ఎక్కడైనా సరే ఉపయోగించుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి 2 లైన్స్. ఈ 2 లైన్స్ మీరు రెగ్యులర్గా ఉపయోగిస్తుంది కాబట్టి దీన్ని ఏం చేస్తా అంటే నేను ఒక మెథడ్లో రాస్తాను. మెథడ్స్ ఎక్కడ రాస్తా ఉన్న దానికి ఇది ఒక చిన్న ఆన్సర్. పబ్లిక్ void get values. సో నేను ఆ కోడ్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఈ 2 లైన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 లైన్స్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను గెట్ వాల్యూస్ కాల్ చేస్తాను. ఇది మెథడ్ లో మనకు 3 టైప్స్ ఉన్నాయి కదా, నేమ్, నార్మల్ మెథడ్ ఇక్కడ నేను ఉపయోగించే నార్మల్ మెథడ్. ఓకే, సో అంటే 2 లైన్స్ తీసేసి నేను ఇక్కడ మెథడ్ని కాల్ చేస్తాను. రైట్, సేమ్ అవుట్పుట్ వస్తుంది మనకి. దీనివల్ల ఏంటంటే కోడ్ రిపీటెడ్గా మనం రాయవలసిన అవసరం లేదు. అంటే ఇక్కడ మనకి సింపుల్గానే కనిపించవచ్చు, బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఒక హెవీ లాజిక్ మనం ఇంప్లిమెంట్ చేస్తాము, అంటే దాన్ని రెగ్యులర్గా వాడుకోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో దాన్ని ఒక మెథడ్లో పెట్టేసి దాన్ని మనకి కావాల్సినప్పుడు కాల్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ ఒక వాల్యూ మీరు పాస్ చేయొచ్చు, స్ట్రింగ్ ఆపరేటర్. ఓకే, ఆపరేటర్ అనేది కీవర్డ్. సో నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఆపరేషన్ అని పెడుతున్నాను. రైట్, సో ఈ ఆపరేషన్లో నేను ఏం చేస్తానంటే ఇది యాడ్ కాబట్టి నేను ప్లస్ పంపిస్తున్నాను. ఓకే, దానికి వీలుగా దీన్ని ఇక్కడ నేను మాడిఫై చేస్తున్నాను. రిటర్న్ టైప్ వచ్చి డబుల్, అంటే ఇది థర్డ్ టైప్ ఆఫ్ మెథడ్ అనమాట. ఇక్కడ మనకి పారామీటర్స్ ఉంటాయి, రిటర్న్ టైప్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇఫ్ ఆపరేషన్ ఈక్వల్ టు ప్లస్ అయితే, ఎడిషన్ అయితే, రైట్. సో నేను ఏం చేస్తాను అండి, రిటర్న్ ఏ ప్లస్ బి. దెన్ ఎల్స్ ఇఫ్ మైనస్ అయితే రిటర్న్ ఏ మైనస్, ఎల్స్ ఇఫ్ ఒకవేళ ప్రొడక్ట్ అయితే స్టార్.
ఎల్స్ ఇఫ్ డివిజన్ అయితే a by b. అంటే ఫంక్షనాలిటీ కూడా మనం మెథడ్లోనే చేసేస్తున్నాం. లేదా ఫైనల్గా మీరు ఏం చేస్తారు, ఏది కాకపోతే డివిజన్, సో ఎల్స్ అని పెడుతున్నాం. నౌ ఇక్కడ మీరు ఇదంతా అవసరం లేదు మీకు. ఇప్పుడు ఫంక్షనాలిటీ కూడా మనకు పైనే జరిగిపోతుంది కాబట్టి ఈ మెథడ్లో ఏం చేస్తామంటే రెస్పెక్టివ్ సింబల్ పంపిస్తాం. సో మైనస్ పంపించు. ఓకే, అయితే ఇంకొకటి ఏంటి, ఇక్కడ మనం రిటర్న్ టైప్ పంపిస్తున్నాం అండి. అంటే దిస్ మెథడ్ విల్ రిటర్న్ సంథింగ్ టు యూ. అది మీకు డబుల్ అనేది రిటర్న్ కింద ఇస్తుంది. సో మీరు ఇదంతా తీసేసి కాపీ చేయండి దీన్ని. ఇదంతా తీసేసి మీరు సింపుల్గా మెసేజ్ బాక్స్ డాట్ షో ఎడిషన్ ఈజ్ ఇక్కడ ఈ మెథడ్ని మీరు కాల్ చేసేయచ్చు. రైట్, అంటే దీని బదులుగా ఇలా పంపిస్తాం. ఇది గెట్ వాల్యూ అనేది మెథడ్ కింద వస్తుంది. గెట్ వాల్యూస్ అనేది మెథడ్లోకి మీరు ఏం పంపిస్తున్నారంటే ఆపరేటర్ని పంపిస్తున్నారు. సో ప్లస్ అనుకోండి ఏం చేస్తుంది, ఎడిషన్ చేస్తుంది. మీరు పంపించింది మైనస్ అయితే సబ్ట్రాక్షన్ చేస్తుంది. స్టార్ అయితే మల్టిప్లికేషన్ చేస్తుంది. స్లాష్ అయితే డివిజన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం సింపుల్గా ఈ 2 లైన్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ప్రతి మెథడ్లో కూడా జస్ట్ ఇట్ ఈస్ ఎనఫ్ టు హ్యావ్ 2 లైన్స్. చూడండి ఎంత ఈజీ అయిపోయింది. అర్థమవుతుంది కదా. ఇంక ఇవి అవసరం లేదు మనకి, ఇదంతా మెథడ్లోనే జరిగిపోతుంది. ఓకే, బట్ ఇది ఎడిషన్, ఇది వచ్చేటప్పటికి సబ్ట్రాక్షన్. నౌ ఇది వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్ కాబట్టి స్టార్ ఫార్మ్స్. ఫైనల్గా ఇది డివిజన్. సో ఇక్కడ ఇది యాక్చువల్గా ఎస్కేప్ సీక్వెన్స్ అండి ఇది. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని డబుల్ కోట్స్ పంపించాలి డివిజన్ కాబట్టి. ఎస్కేప్ సీక్వెన్సెస్ అని సారీ కాదులేండి, ఎస్కేప్ సీక్వెన్స్ కాదు ఇది. ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. బట్ ఇది మిస్టేక్, ఇక్కడ వేరే బ్రాకెట్ పెట్టాలి మనం. ఇక్కడ హియర్ ఇట్స్ ఎనఫ్. అంటే ఇదైతే ఎస్కేప్ సీక్వెన్స్ కింద వస్తుంది. బట్ మనం ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ వాడుతున్నాం కాబట్టి అవసరం లేదు. నా మీరు రన్ చేసినట్లయితే సో 45 then 25 addition, subtraction, multiplication, division. ఓకే, సో ఈ విధంగా మనం ఆప్టిమైజేషన్ అండ్ పెర్ఫార్మెన్స్ రెండు కూడా మనం తీసుకురావచ్చు. అయితే ఇంకా వ్యాలిడేషన్స్ ఉన్నాయి. ఈ వ్యాలిడేషన్స్ అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది ఈ ఫార్మాట్ ఏమంటారు?